తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లున్నారు. మధ్యాహ్నం ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన కాసేపట్లో శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరతారు. సీఎంతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్లే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ చట్టంలో కేంద్రం ప్రవేశపెట్టదలిచిన సవరణ, నియోజకవర్గాల ప్రతిపాదిత పునర్విభజన, పశ్చిమాసియా సంక్షేమం మొదలైన అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. ఇదిలా ఉండగా ఈ నెల 16 నుంచి 18 వరకు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని 2029 లోక్సభ ఎన్నికల ముందే అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపట్టనున్నారు. 2029కి ముందే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు, లోక్సభ స్థానాల పెంపుదలకు సంబంధించిన ముసాయిదా బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం బుధవారం తెలిపినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ కీలక అంశాలపై చర్చించేందుకు సిడబ్ల్యూసీ సమావేశం కానుంది. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాణా ప్రతాప్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాణా ప్రతాప్, నిన్న కేరళ పుదుచ్చేరి ఎలక్షన్స్ ముగిసిన తర్వాత సిడబ్ల్యూ సమావేశాన్ని కాంగ్రెస్ అధిష్టానం నిర్వహించిన నేపథ్యంలో వాళ్ళ ఢిల్లీకి తెలంగాణ నుంచి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే పిసిసి చైర్మన్, సిడబ్ల్యూసీ సంబంధించినటువంటి మెంబర్స్, సిడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడైనటువంటి వంశీచంద్ర రెడ్డి వీళ్ళందరూ కూడా ఢిల్లీ బయలుదేరారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో చాలా కీలకంగా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీకి. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. ముఖ్యంగా మహిళా బిల్లు కూడా తీసుకుని వస్తున్నారు కాబట్టి దానిపైన పూర్తి స్థాయిలో చర్చించబోతున్నారు. దాంతోపాటు సీట్ల పెంపుదల అనేది కూడా లోక్సభ కానీ అలాగే ఎక్కువగా ఆయా రాష్ట్రాల నుంచి కూడా పెంపుదల ఎక్కువ ఉంటుంది కాబట్టి మొదటి నుంచి కూడా ఇటు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనాభా దామాష ప్రకారం చూసుకున్నా లేకపోతే సీట్ల దామాష ప్రకారం చూసుకున్నా ఈ సౌత్ ఇండియాకి ఎక్కువగా ప్రాధాన్యత ఉండేలా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశంలో డిమాండ్ చేయాలనేది కూడా ఆయన చెప్తూనే ఉన్నారు. దాని దగ్గరికి ఇదే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది. ఎందుకంటే సౌత్ ఇండియా ప్రాధాన్యత తగ్గించే విధంగా కూడా నార్త్ ఇండియాలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ కానీ అలాగే ఇటు మధ్యప్రదేశ్ కానీ బెంగాల్లో కానీ అలాగే పంజాబ్ లో కానీ ఇలాంటి కొన్ని రాష్ట్రాల్లో అధిక సీట్లు లోకసభ సీట్లను పెంచుకునేందుకు కేంద్రం వారు ఇటు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో అలా పెంచుకుంటే మాత్రం ఖచ్చితంగా సౌత్ కి సంబంధించిన అంశంలో కాస్త ప్రాధాన్యత తగ్గిపోతుంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో సౌత్ సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్ అనేది తగ్గిపోతుంది అనేది కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కాబట్టి దీన్ని బలంగా మాట్లాడాలనే ఉద్దేశంతో పూర్తిగా దీన్ని ఒక స్టాండ్ గా తీసుకోవాలనే ఉద్దేశంతో సిడబ్ల్యూసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వాణిని అయితే చెప్పబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పుడే కేంద్ర కేబినెట్ మీటింగ్ ఉంది. దాంతో పాటు ఈ లోక్సభ పార్లమెంట్ నడుస్తుంది కాబట్టి అక్కడ అనుసరించాల్సిన వ్యూహాల పైన దాంతో పాటు ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కానీ నెక్స్ట్ రాబోయే తమిళనాడు సంబంధించిన ఎలక్షన్స్ అనేది అత్యంత కీలకంగా ఉండబోతుంది. కాబట్టి ఈ తరుణంలో సిడబ్ల్యూసీ సమావేశం అనేది చాలా ఇంపార్టెంట్. సో వ్యూహాలు అనేది మార్చాలి. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో కాస్త బలపడింది అనుకుంటున్నారు. అలాగే తమిళనాడులో ఈసారి అధికారంలోకి డిఎంకే వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఆ కాంట్రిబ్యూషన్ కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అధిక సీట్లు గెలిచే విధంగా కూడా ప్రణాళికను వారు సిద్ధం చేసుకుంటున్నారు. దాంతో పాటు ఇటు తెలంగాణ నుంచి కూడా ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగా కార్యక్రమాల రూపకల్పన ఏ విధంగా ఉండాలి, దాంతో పాటు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కానీ ఏ రకంగా వారి యొక్క సేవలను పూర్తి స్థాయిలో ఎలక్షన్ క్యాంపెయిన్ లో వినియోగించుకోవాలన్న దానిపై అధిక నియోజకవర్గాల్లో వారిని తిప్పాలన్న ఉద్దేశంతో కూడా భావిస్తున్నారు. కాబట్టి దాని దగ్గర కూడా మీటింగ్ అనేది ఉండబోతుంది. ఇంకా చాలా వరకు ఇంటర్నల్ ఇష్యూస్ సంబంధించిన ఇష్యూలు, దాంతో పాటు
రాబోయే రోజుల్లో ఏ విధంగా బీజేపీ పార్టీని కట్టడి చేసి అధికారంలోకి రావడానికి కావాల్సినటువంటి వ్యూహాల్ని రచించాలన్నదంతా కూడా సుదీర్ఘంగా కూడా ఇవాళ చర్చించబోతున్నారు. సో ఇవాళ ముఖ్యమంత్రి ఢిల్లీలో చాలా చాలా బిజీగానే ఉండబోతున్నారు. ఎందుకంటే ఆయన అక్కడ సిడబ్ల్యూ మీటింగ్ అయిపోయిన తర్వాత మరొక కీలకమైనటువంటి మీటింగ్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో వాటిలో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. దాంతో పాటు ఇవాళ ఇప్పుడు ఉదయం మరి కాసేపట్లో ఆయన శంషాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ఉంటుంది కాబట్టి అక్కడ పాల్గొంటారు. పాల్గొన్న తర్వాత ఈవినింగ్ అనేది ఆయన తిరిగి రాబోతున్నారు. సో అదైన తర్వాత డైరెక్ట్ ఇటు అస్సాం కానీ ఇటు తమిళనాడు ఎన్నికల్లో కూడా ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో పాల్గొనబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాణా ప్రతాప్.